మండలం కొత్త కరాయిగూడెం పాత కరాయిగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే సమీపంలో సర్వీస్ రోడ్ కోసం రైతులు ధర్నా చేపట్టారు. రైతుల డిమాండ్లకు మద్దతుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ రైతులతో కలిసి పోరాడతామని తెలిపారు. రైతులు చిన్న బ్రిడ్జిల కారణంగా వ్యవసాయ యంత్రాలు కోత మిషన్లు వెళ్లడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైవే అధికారులు ఆర్ఈ అమరేందర్ టిఎల్ జేపీతో దయానంద్ చర్చించారు. రైతుల సమస్యలను ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి రైతులు, భూములు ఇచ్చిన రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు పాల్గొన్నారు. పోయిందా బండి బాధ పోదా కూడా తెలియదు, అంత బురద. అన్ని చోట్ల తీసుకుంటా వెళ్ళిపోతున్నాం. మాటలు ఏం లేదు సార్, మనం అబ్జెక్షన్ పెట్టినప్పుడల్లా అక్కడ దారి లేదు కదా రోడ్కి వెళ్ళడానికి. లేకపోతే మొన్నటిదాకా వీళ్ళు కేఎంఈ వాళ్ళు కూడా తోరలు వేయటం, మనం ఈ వాళ్ళు పని అయ్యే వరకు తోరలు వేసి మనకు సరి చేసి దారి చూపించారు. ఇప్పుడు అది అయిపోయింది, దారి వాళ్ళ తోరలు వాళ్ళు మళ్ళీ పీకేసి పక్కన పడేసి వెళ్ళిపోతున్నారు. మొత్తం వాళ్ళు ఉన్నంతసేపు, వాళ్ళ పని ఉన్నంతసేపు మొత్తం ఎక్కడ కావాలి అక్కడ తోరలు వేసారండి. మనం ఎక్కడ అడ్డం పెట్టినా, ఏ ఊర్లో పెట్టినా తోరలు వేసారు. ఇప్పుడు మొత్తం పీకేసి ఒక 3 వేసినాం కదా, చూస్తాం మధ్యలో ఒక ప్లాంట్ తీసి కచ్చ రోడ్లా వేసి మీరు అవన్నీ చెట్లు వేసుకుంటే బుడి పెట్టిపోతే ఎట్లా నాకు అర్థం కదా. ఏం చేద్దాం రైతులు, ఏం చేద్దాం రైతులు? మొక్కేస్తే వేసారు సార్ మీరు. 15 అడుగులు తీసి అట్టగా సార్, ఈ దిమ్మలు ఉన్నాయా, ఆ 15 అడుగులు కూడా ఆడేసుకోండి. ఆడేసుకోండి. ఈ 15 అడుగులు వదిలిపెట్టేసి మేము మీరు అక్కడే వేసుకోండి. 15 అడుగులు వదిలిపెట్టేసి మీరు లోపల వేసేసుకోండి. మొత్తం ఇప్పుడు అది మొదలైతేనే అది మొదలేసి పని అది అయ్యాకనే మిగతా పని మొదలు. సార్ మాకు సర్వీస్ రోడ్డు బీటీ అవ్వాల్సిందే, లేకపోతే బట్ట రోడ్డు మీరు ఉన్నారు. రేపని మీరు తీసుకువుతారు. మా రైతులు బీటీ అవ్వాలంటే మాకు తోరలేయాలంటే ఇదిగో పని అయిందాక అక్కడ ఉంచారు, పని అయ్యాక అక్కడ ఉంచారు. మొత్తం మీకు పెద్ద వర చేశాడు. బీటీ మొక్కేస్తారు, మన మీద దౌర్జన్యం చేస్తారు. వర చేశాడు అంతే. బీటీ రోడ్డే సార్, బీటీ రోడ్ కంపల్సరీ కావాల్సిందే. 2 వైపులా కూడా సర్వీస్ రోడ్డు, బీటీ రోడ్డు కావాల్సిందే. ఈ పేకాన అక్కడక్కడ కొన్ని దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అంటే ఇక్కడ రైతులు అంటే పొలాలు మాత్రం రైతులు కావాలి. వేరే స్టేట్ లో మినిస్టర్ చెప్తే వచ్చినాయి, వాళ్ళకైనా పొలాలు ఉంటాయా? వేరే స్టేట్ మనకెందుకు, ఇక్కడ రైతులు ఇచ్చారు, పర్మనెంట్ కావాలి. అది కూడా తాత్కాలికం కాదు, ఇప్పుడు వేసి మళ్ళీ నెల రోజుల తర్వాత అంటే తాత్కాలిక వద్దు, పర్మనెంట్ లైఫ్ టైం.
ఆయన మీరు టోర్లో కూడా మధ్యలో వేసి తీస్తున్నారు మళ్ళీ అబ్జెక్ట్ తీసేశారు కదా వచ్చిన వాళ్ళకి ఇతను తీసేసి ఏనోదా మా పొలాలు ఉండగా ఏనో కూడా తలకానట్టు ఈ సీని గారే చేసేది తోరలన్నీ పక్క వాళ్ళకి ఇతను తీసేసి వాళ్ళు అబ్జెక్షన్ వెళ్ళారు కోర్టుకి. వెళ్ళేటప్పుడు దీంట్లో మనం రేట్ అడుక్కుంటా ప్లస్ దీన్ని కూడా అడిగామండి, సర్వీస్ రోడ్లు అడిగాం. అడిగితే దాని ప్రాబ్లం ఏంటో చూపించమని చెప్పి పోయిన కలెక్టర్ గారు పెట్టారు. అన్ని పేపర్లు ఇచ్చాం సార్ ఆయన గారికి. ఆల్రెడీ ఆయన గారు దాన్ని చూడమని చెప్పి వీళ్ళ హైవే వాళ్ళకి పంపించడం కూడా జరిగింది కోర్టు ద్వారా. ఇది కలెక్టర్ గారి కోర్టు ద్వారా. మనకు రేటు పెరగడం అయింది, రేట్ని కూడా వీళ్ళు అబ్జెక్షన్ పెట్టారు. ఆ రేట్ ఎందుకు అబ్జెక్షన్ పెట్టారో కూడా మాకు కావాలి సార్ ఇవాళ పనిలో పని. ఎందుకంటే ఆల్రెడీ మన కలెక్టర్ గారు అప్రూవల్ చేసిన రేటు అమరేంద్ర గారు లెటర్ ఇచ్చిన ఆయన వచ్చాడు సార్. ఇప్పుడు అడుగున అమరేంద్ర గారు ఆయన. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.